Hi all, welcome to my channel Anupam Nichi. And first of all, I have to thank everyone. In our first video, my last time post chesina video was my first video, and this is my second video. Actually, nenu video publish chesaka I didn't share links to anyone, even on the WhatsApp status. So endaloni pettaledu. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 100 వ్యూస్ అట్లా వస్తాయేమో అని అనుకున్నా. బట్ నాకు లైవ్ కౌంట్ నేను చెక్ చేసుకుంటే ఇట్స్ అరౌండ్ 600+ వ్యూస్. 600 వ్యూస్ కౌంట్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ కౌంట్, బట్ స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి కాబట్టి అది నాకు ఎక్కువలానే ఉంటుంది. అండ్ ఆ వీడియో వచ్చేసి వెరీ స్మాల్ రెంటల్ కిచెన్, మనకి నాన్ మాడ్యులర్గా ఉంటుంది కదా, దాన్ని మనం నీట్గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఆ వీడియో. అండ్ నేను ఆ వీడియో లింక్ పైన రైట్ సైడ్ పైన కార్నర్లో ఐకార్డ్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆర్ ఎల్స్ వీడియో ఎండ్లో కూడా నేను ఇస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వీడియో, ఫస్ట్ మీరందరూ నాకు ఒకటి చెప్పాలి. ఎంతమందికి వర్షం పడిన తర్వాత మీ ప్లాంట్స్ పైన, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ పైన వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, అది ఎంతమంది చూస్తే మీకు ఇట్స్ లైక్ ఏ కామ్ అండ్ కూల్ వేలో ఎంతమందికి అనిపిస్తుంది, ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను సేమ్ అదే చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ నేను కిచెన్లోకి మార్నింగ్ టైం నాకు అంత టైం కుదరదు, సో దట్ ఈవినింగ్ నేను ఎప్పుడైతే స్నాక్స్ అలా కిచెన్లోకి వెళ్తానో స్నాక్ కోసం, ఆ టైంలో నేను ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ స్ప్రే చేసుకుంటా. నాట్ బికాజ్ ఆఫ్ ఓన్లీ దాట్, యాక్చువల్లీ మనకి డస్ట్ ఏమైనా ఉంటే లీవ్స్ పైన లైట్ సమంగా అబ్జర్వ్ చేసుకోవు. ఆ టైంలో మనకి దాని ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది చాలా లోగా ఉంటుంది. అందుకే మనం మ్యాక్స్ 2 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, ఎందుకు అంటే నా థాట్ ప్రాసెస్ ఏమో ఒక లాంగ్వేజ్లో ఉంటుంది, బట్ నేను బయటకు మాట్లాడేది ఒక లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ స్టిల్ అబౌట్ తెలుగులో ఉండాలి ఛానల్ అనేది ఒకటి. బట్ నేను స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటాను ఖచ్చితంగా ప్రాపర్ తెలుగులో మాట్లాడటానికి. హియర్ నేను ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, మఖానా సలాడ్. ఇట్స్ వెరీ ఈజీ టు మేక్. 2 to 3 minutesలో అయిపోతుంది. ఆయిల్ అవసరం లేదు, ఏం అవసరం, జస్ట్ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్, మఖానా, కర్డ్, క్యారెట్ సరిపోతాయి. అండ్ ఫస్ట్ మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి మఖానా, సో అప్పుడే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దెన్ కర్డ్ని కొంచెం మిక్స్ చేసుకుంటే కొంచెం స్మూదీలా, వెరీ స్మూత్ టెక్స్చర్లా, క్రీమీలా ఫామ్ అవుతుంది. దెన్ క్యారెట్ మనం పీల్ ఆఫ్ చేసుకొని అది కొంచెం యాడ్ చేసుకొని, మఖానా యాడ్ చేసేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సాల్ట్ కూడా మీరు ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే కొంచెం మఖానా కొంచెం సాల్టీగా ఉన్నట్లు అనిపిస్తుంది. నేనైతే యూజువల్లీ సాల్ట్ ఎక్కువ ప్రిపేర్ చేయను కాబట్టి నాకు లిటిల్ బిట్ సరిపోతుంది. మఖానా అనేది వెరీ గుడ్ హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. అందులో ఎక్కువ పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ చాలా హైలో ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఫర్ ది గర్ల్స్, మనం పీరియడ్స్ తర్వాత చాలా బ్లడ్ లాస్ అవుతాం కదా, ఆ టైం తర్వాత మనం ఇవి తీసుకుంటే మనకి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది, వీక్నెస్గా ఏమట్లా అనిపించదు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ దెన్ ఐమ్ టేకింగ్ 1 fruit. అండ్ నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని సోక్ చేసి పెట్టేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్కి. అండ్ ఇది వచ్చేసి ఆల్ డ్రై ఫ్రూట్స్ మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ బనానా ఆర్ ఎనీ ఫ్రూట్ మనకు నచ్చిన ఫ్రూట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తాగేయటమే. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ మెయిన్లీ ఫర్ వెయిట్ గెయిన్ ప్రాసెస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మేక్ ష్యూర్ మనం డైలీ ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని అదే టైంలో మనం డ్రింక్ చేస్తే రిజల్ట్స్ అనేది మంచిగా కనిపిస్తుంది. అండ్ మై నెక్స్ట్ కమింగ్ వీడియో వచ్చేసి స్మాల్ ఇండియన్ కిచెన్ మేక్ ఓవర్ పార్ట్ 2 వస్తుంది. అది మీకు వెంటనే నోటిఫై అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి, సో దట్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ ఇమీడియట్లీ మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో అంతే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ద మ్యూజిక్ విత్ మఖానా సలాడ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.